మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ వందనములు. ఈరోజు మరి సత్యాన్వేషణ అనే ఈ బైబిల్ పాఠంలో మీరు జాయిన్ అయినందుకు మేము ఎంతగానో సంతోషిస్తున్నాము. ప్రార్థన పూర్వకంగా ఈరోజు బైబిల్ స్టడీకి వెళ్దాము. Let us pray with Kevin. Hallelujah. Right. Thank you Jesus. మహోన్నతుడా, పరిశుద్ధుడు, పరలోకముందున మా దేవా, ఈ రోజు నాయనా తండ్రి ఈ బైబిల్ స్టడీ ప్రోగ్రామ్ నాయనా తండ్రి చేయుటకు మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఈ రాత్రి కాలం మందు నాయనా ప్రభువా జాయిన్ అయిన వారందరిని బట్టి మీకు స్తోత్రం తండ్రి. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. మా మనోనేత్రాలు తెరవండి ప్రభువా, మీ మాటలను మాకు బయలుపరచండి తండ్రి. మరి అదే విధంగా నాయనా తండ్రి తర్జుమా చేయుటకు నాకు కావలసిన జ్ఞాన వివేచన దయచేయండి తండ్రి. ప్రతి విధమైన టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్నిటినీ నాయనా తండ్రి మీ నామంలో బంధిస్తున్నాము నాయన. సహాయం చేసి ఈ ప్రోగ్రాం అంతా మీ నామానికి మహిమకరంగా జరిగించండి. ప్రతి ఒక్కరూ కూడా నాయన ప్రభువా మీ రక్షణను పొందుటకు ఈ మాటలు వారు గ్రహించుటకు సహాయం చేయమని ఈ ప్రార్థన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మరి యొక్క బైబిల్ స్టడీలోకి వెళ్దాము. Praise the Lord, everyone. దేవునికి స్తోత్రం. We serve a great God. మనం నమ్ముచున్న దేవుడు గొప్పవాడు, నమ్మదగినవాడు. And we give all praise and glory to Him for the wonderful things that He has done. మన జీవితాల్లో దేవుడు చేసిన వాటన్నిటిని బట్టి ఆయనకే సమస్త మహిమ ఘనత చెల్లునుగాక. And we thank God for giving us His Word. దేవుడు తన మాటను మనకు దయచేశాడు. And the Bible tells us this is through a word, and through the word we gain faith. ఈ వాక్యము మనలో విశ్వాసాన్ని పెంపొందిస్తుంది. విశ్వాసం అనేది మనకు కలుగుతుంది. And through faith, of course, it brings unto us salvation. ఆ విశ్వాసం ద్వారా మనం రక్షణ అనేది పొందుకోగలుగుతాము. So we've been talking the last couple of days about the creation of the earth and worlds. మనం గడిచిన 2 దినాల నుంచి ముఖ్యంగా సృష్టి ఆరంభము, సృష్టి ఎలా మరి సృష్టి అంతా కూడా ఎలా నిర్మాణం అనేది జరిగింది, ఏ విధంగా దేవుడి కార్యాన్ని జరిగించాడన్న విషయాల్ని మనం గడిచిన 2 దినాలుగా వీటి విషయమై మనం ధ్యానిస్తూ ఉన్నాము. And we're going to study how amazing the creation really was. సృష్టి ఎంత అద్భుతమో నిన్నటి దినాన మనం ధ్యానించాము. Now, I want to just talk for a few moments. I'm not going to try to spend too much time talking but teaching, but we're going to speak for just a few minutes here. నేను కొద్ది నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నాను. నేను ఎక్కువ సమయాన్ని తీసుకోనండి. కొద్ది నిమిషాలు మాట్లాడిన తర్వాత నేను టీచింగ్ లోనికి వెళ్తాను. I want to encourage you. నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. And I want us to go to 2 Corinthians. కొరింథీయులకు రాసిన 2వ పత్రికకు ఒకసారి వెళ్దాము. The 4th chapter. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము. Okay, and the 3rd verse. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3rd verse. 3rd verse. 3వ వచనం, మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయములోనే మరుగు చేయబడి ఉన్నది. Okay, so this gospel of the Lord Jesus Christ is critical for salvation. యేసు ప్రభువారి గురించిన ఈ సువార్త రక్షించబడడానికి ఇది చాలా ప్రాముఖ్యమై ఉన్నది. Now, only through Christ do we have life, okay? Because He is the way, the truth, and the life. ఆయన ద్వారానే మనము సరైన మార్గం అనేది తెలుసుకుంటాము, సత్యములో ఉండగలుగుతాము. ఆయనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నారు. So if the gospel is hid to people, then they are lost, in a lost condition. మరి ఒకవేళ ఈ సువార్త గనక ఎవరికైనా మరుగు చేయబడితే వారు నశించిపోయే వారిగా ఉన్నారు. Now, one of the main reasons for this condition in men's life is explained in verse number 4. మరి ఎందుకు ఇది మరుగు చేయబడి ఉంటది అని ఒకవేళ మీరు ప్రశ్నిస్తే 4వ వచనంలో ఒక సమాధానం చెప్పబడుతుంది. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములను గ్రుడ్డితనము కలగజేసెను. And so the devil utilizes unbelief. If a person
is an unbeliever, he can blind their minds. ఒకవేళ అవిశ్వాసం అనేది గనక మనలో ఉన్నట్లయితే ఈ యుగ సంబంధమైన దేవత అనగా దుష్టుడు మన కనులకు గుడ్డితనము కలగచేసి ఈ సువార్తను చూడలేని పరిస్థితిలో మనం ఉండాల్సి వస్తుంది. Now you might say, well, is this a hopeless condition for all the world? No. That's why Jesus died. ఇది నిరీక్షణ లేని పరిస్థితి అండి ప్రపంచం అంతా అంటే కాదు. యేసు ప్రభువారు ప్రజలను రక్షించడానికి, మానవులను రక్షించడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు. Now, as Apostle Paul has said, I am not ashamed of the gospel of Jesus Christ. అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారంటే, నేను సిలువను గురించిన సువార్త క్రీస్తుని విషయమై నేను సిగ్గుపడేవాడిని కాదు. For it is the power of God unto salvation to all that believe. ఎవరైతే విశ్వసిస్తున్నారో వారికి అది దేవుని శక్తి అయి ఉన్నది. So now I'm going to explain for just a couple of minutes here what I'm thinking. నేనేమనుకుంటున్నానో ఒక 2 నిమిషాలు మీకు ఈ విషయాన్ని చెప్పదలుచుకున్నాను. That God came to save all men. He's no respecter of persons. దేవుడు ప్రతి మానవుడు కూడా రక్షించడానికే ఈ లోకానికి వచ్చాడు. కులాన్ని బట్టి గాని, జాతిని బట్టి గాని ఆయన కొంతమందిని రక్షించి కొంతమందిని రక్షించకుండా ఉండేవాడు కాదు. ఈ రక్షణ ప్రతి ఒక్కరికి, మానవుడికి అందించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. And one of the scriptures tells us that basically God is no respecter of persons, but he has given to every man a measure of faith. దేవుడు పక్షపాతి కాదండి. ప్రతి ఒక్కరికి కూడా విశ్వాసం విషయంలో ఒక కొలత కొలిచి ఇచ్చాడు. But we must exercise that faith. మనకి ఇవ్వబడిన విశ్వాసం అనేది మనము ఎప్పుడైతే క్రియరూపంగా పెట్టినప్పుడే దాని యొక్క ఫలితాన్ని మనం చూడగలుగుతాము. And of course it's through faith that we receive our salvation in the end. విశ్వాసం ద్వారానే మనము రక్షణ అనేది పొందుకోగలుగుతాము. Now, let me show you what God can do and what God's going to do, I believe, for some, maybe many, through just this Bible lessons. ఈ యొక్క బైబిల్ స్టడీ ద్వారా, ఈ యొక్క బైబిల్ లెసన్స్ ద్వారా దేవుడు మీ ఎడల మరి చేసే కార్యాల గురించి నేను ఒక ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. When we study the Word of God, ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని చదవడానికి, దేవుని వాక్యాన్ని తెలుసుకోవడానికి సమయాన్ని వెచ్చిస్తామో, faith cometh by hearing. విశ్వాసం అనేది వినుట వలన మనకు కలుగుతుంది. Let me say it again. Faith cometh by hearing. విశ్వాసం అనేది వాక్యము వినుట ద్వారా కలుగుతుంది. Hearing by the Word of God. మరి విశ్వాసం అనేది వినుట వలన కలుగుతుంది. ఏ విధంగా మరి ఏం వింటే కలుగుతుంది అంటే వాక్యం వినడం ద్వారా విశ్వాసం అనేది కలుగుతుంది. So how can they believe on him and whom they have not heard? మరి వారికి తెలియని, వారికి అవకాశం లేనప్పుడు ఎలా వాళ్ళు విశ్వసించగలుగుతారు? And how can they hear without a preacher? బోధించేవారు లేనప్పుడు ఎలా వారు గ్రహించగలుగుతారు? So what we're doing is very important, as God has utilized a way that you may hear through the preaching and teaching. ఇప్పుడు ఈ యొక్క బైబిల్ లెసన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, దేవుని వాక్యం చెప్పబడిన ప్రకారంగా ఇప్పుడు సందేశం ఇచ్చేవారు లేనప్పుడు మీరు గ్రహించలేరు కాబట్టి దేవుడు మీకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఈ యొక్క బైబిల్ పాఠాల ద్వారా మీరు ఆయన వాక్యమందు విశ్వాసం ఉంచడానికి, వాక్యాన్ని తెలుసుకోవడానికి, దేవుని యందు విశ్వాసం ఉంచడానికి దేవుడు మనకిచ్చిన అవకాశమై ఉన్నది. So we certainly see that through the conditions of men's heart and unbelief in this hour we live in, that the devil is able, to a degree, he is able to blind people's minds to the existence of God and so forth. ఒకవేళ మీరు ఈ బైబిల్ స్టడీకి వస్తున్నప్పుడు మీరు విశ్వాసముతో, దేవుడి యందు నమ్మకముతోటి, దేవుని యొక్క మాట నేర్చుకోవాలనే ఆలోచనతోటి రానట్లయితే జాగ్రత్త అండి. అవిశ్వాసముల విషయంలో దుష్టుడు వారిని తన స్వాధీనంలో ఉంచుకొని లేఖనాల్లో ఉన్న ఈ విషయాల్ని మీరు చూడకుండా తను మీ కనులకి గుడ్డుతనం కలుగజేస్తాడు. Just as Jesus Christ, God manifest in flesh, actually opened blinded eyes. యేసు ప్రభువారు అనగా దేవుడు మానవుని స్వరూపంగా వచ్చిన ఆయన అనేక మంది గ్రుడ్డి వారి కనులు ఆయన తెరిచాడు. Of the physical body. శారీరక సంబంధమైన
కన్నులలో గుడ్డితనం కలిగి ఉన్న వారిని, గ్రుడ్డి వారిని ఆయన ముట్టినప్పుడు వారు చూపు పొందారు. It's amazing what verse number 6 tells us, that God can also open your eyes spiritually, or for the soul or the spirit of man. ఈ భౌతికమైన శరీరంలో ఉన్న లోటుని ఏ విధంగా అయితే యేసు ప్రభువారు గ్రుడ్డితనం నుంచి విడిపించి కనులు దయచేశాడో, అదే విధంగా దేవుడు ఈనాడు మనకు చేయబోతున్న కార్యం ఏంటంటే, ఆత్మీయంగా మనం ఒక గ్రుడ్డితనం స్థితిలో ఉన్నట్లయితే దేవుడు ఆ గ్రుడ్డితనం నుంచి విడిపించి వాడై ఉన్నాడు. So this is what God's going to do. You watch and see what God's able to do with people if they are just be attentive and give God a chance to speak to them. God can bring great understanding through His Word. మీరు అనుకుంటూ ఉండవచ్చు, బైబిల్ పాఠాలు వీటి ద్వారా మేము ఏమి నేర్చుకోగలుగుతాము అంటే, ఒక బైబిల్లో ఉన్న విషయాలు ఎన్ని పుస్తకాలు ఉన్నాయి ఏంటి, ఇవేనా మేము నేర్చుకునేది అని మీరు అనుకుంటున్నారేమో. అంతేకాదండి, చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, వాక్యాన్ని మీరు ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ఆనాడు యేసు ప్రభువారు మానవ రూపంగా ఈ లోకములో ఉన్నప్పుడు శరీరంలో గ్రుడ్డితనం కలిగి ఉన్న వారిని ఆయన ముట్టినప్పుడు ఎలాగైతే కనులు తెరవబడ్డాయో, ఈరోజు ప్రపంచం కూడా ఆత్మీయంగా గ్రుడ్డితనంలో ఉన్నది. ఆ యొక్క గ్రుడ్డితనం నుంచి విడుదల పొందాలి అని అంటే దేవుని యొక్క వాక్యమే మనల్ని ఆ గ్రుడ్డితనం నుంచి విడిపిస్తుంది. Now notice the writer of 2 Corinthians in verse number 6 uses the illustration, and of course many think it's the Apostle Paul, but it uses the illustration going back to the creation that we were talking about. చూడండి, 6వ వచనంలో అక్కడ పలుకుతున్న మాట ఏంటంటే, మాట్లాడుతూ సృష్టిని గురించి కూడా మాట్లాడుతున్నాడు. చూడండి, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను కనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకొనటం లేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తం మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. ఇక్కడ సృష్టి గురించి ఆయన తీసుకుని రావడం చూడండి. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని ఆనాడు దేవుడు పలికాడు. ఆ యొక్క విధంగానే యేసుక్రీస్తు ద్వారా మనము ఈ వెలుగును తెలుసుకోగలుగుతాము. So this is amazing. The Apostle Paul no doubt studied the same words of creation that we've been studying in the book of Genesis. మీరు ఆదియందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను, దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను అని మీరు ఏదైతే చదువుతున్నారో, అదే విధంగా 2000 సంవత్సరాల క్రితము అపోస్తలుడైన పౌలు గారు కూడా ఈ మాటను చదివి వాటిని ఆనాడు ఉన్న సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఆయన చూపిస్తున్న విధానాన్ని ఒక్కసారి గమనించండి. Now, I'm going to take just a few moments, and we're going to go into our study. I don't want to take too long. మరి ఇక్కడ నేను ఎక్కువ సమయాన్ని తీసుకోనండి. మనం స్టడీలోకి వెళ్లే ముందు ఒక పునాది లాగా ఉపయోగపడుతుంది మీకు. But I feel like I should say a few words here to confirm what we taught. మరి మేము ఏవైతే బోధిస్తున్నామో వాటిని మీకు ధృవీకరించడానికి ఈ విషయాలు మీ వద్దకు తీసుకొస్తున్నాను. As God commanded the light to shine out of darkness during the creation, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే, Paul said, God has done the same thing only in a spiritual realm, in the darkness of our hearts, when the God of this world were blinded by the God of this world. God shined a light ఈ యుగ సంబంధమైన దేవత చేత, దుష్టుడి చేత మన యొక్క మనోనేత్రాలు గుడ్డితనము కలిగి ఉండటం, ఆత్మీయ స్థితి గుడ్డితనం కలిగి ఉన్నప్పుడు యేసు ప్రభు ద్వారా, ఆయన వెలుగు ద్వారా మనం ఆ గుడ్డితనంలోంచి బయటికి రాగలిగాము. Somebody says, I wish I could know God, I wish I could believe in God. You can. Just listen to the word, and God is able to give you a light of knowledge and of the glory of God through the teaching of Jesus Christ. మీరు ఒకవేళ ఆడియన్స్ లో ఎవరైనా సరే, అయ్యో మాకు ఇంకా దేవుని గురించి తెలియదు అని మీరు అనుకుంటున్న వారందరూ కూడా మీరు దేవుని తెలుసుకోవచ్చు, ప్రభువుని తెలుసుకోవచ్చు. ఏ విధంగానంటే మీరు విశ్వసించి ఈ పాఠాలు, ఈ మాటలు విన్నట్లయితే మీరు తప్పకుండా దేవుణ్ణి ఎరుగుతారు, దేవుణ్ణి తెలుసుకుంటారు. So this Bible, or these words, are not just words, but they are alive. They're not dead. They're alive, and they can work in this amazing spiritual way to give us the knowledge we desire.
ప్రపంచంలో ఉన్న పుస్తకాల్లో వాటికి ఆ మాటల్లో జీవం ఉండదు, కానీ ఈ బైబిల్ గ్రంథంలో ప్రతి మాటకి జీవం ఉన్నది. ఈరోజు మీరు ఈ మాటను చదువుతూ ఉన్నప్పుడు, ధ్యానిస్తూ ఉన్నప్పుడు మీరు తప్పకుండా మీరు గ్రహించగలుగుతారు. Let's go to 1 Peter. ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రికను చూసినప్పుడు 1:7. పేతురు రాసిన మొదటి పత్రిక. Now, before we read this, ఇది చదివే ముందు 1 పీటర్ yes, 1:7. 1వ అధ్యాయం 7వ వచనము. At the trial of your faith, మరి మీ యొక్క కలుగుతున్న శ్రమలు, notice the testing of your faith. మిమ్మల్ని మీ యొక్క విశ్వాసము పరీక్షిస్తున్న విధానము. So the things you're going through, the testings of your faith, this struggle back and forth that you have with your faith is going to turn into a very valuable thing for you. మరి ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్న ఈ శ్రమలు, ఇబ్బందులు, ఆ యొక్క ఇబ్బందికరమైన పరిస్థితులు, ఇవి మీకు చాలా విలువైనవిగా మార్చబడుతున్నాయి. So be persistent, exercise your faith, because it's more valuable than gold on the earth. It's valued so much. అందుకే 7వ వచనంలో చెప్పబడుతున్న విషయం ఏంటంటే, నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. Now this is the statement I'm trying to get to, the point I feel in my spirit that needs to be said. All of this is for this reason. Notice those next few words. Though it be tried or tested with fire. మరి ఇంకొకటి అండి, మీ విశ్వాసము అగ్ని చేత కూడా పరీక్షించబడడం జరుగుతుంది. So this simple phrase, ఇక్కడ చెప్పబడుతున్న ఈ సాధారణమైన మాట, don't panic when your faith is being tested. మీ విశ్వాసము పరీక్షించబడినప్పుడు మీరు కదలకండి, మీరు భయపడకండి. God is able, through that faith He has given unto you, to keep you from falling and to present you faultless before Him at His appearing. మీరు పడిపోకుండా మిమ్మల్ని దేవుడు కాపాడాలి అనుకుంటున్నాడు. So don't think it's unusual or strange that when your faith is tested, మీరు ఎప్పుడైతే శోధనలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు మీ విశ్వాసం అనేది పరీక్షించబడుతూ ఉన్నది. For it's just natural that you got a human spirit and the spirits, they war against one another. మనం ఒక్కోసారి శరీర సంబంధంగా కొన్నిసార్లు ఆలోచన చేస్తూ ఒక్కోసారి యుద్ధములాగా అనిపిస్తూ ఉంటది. So it's not unusual, it's not strange that the human mind will try to struggle against things that it does not want to accept. మరి కొన్నిసార్లు మానవుని యొక్క ఆలోచనలో దేవుని మాటను అంగీకరించడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఒక్కోసారి ఈ యొక్క యుద్ధము, పోరాటం అనేది జరుగుతూ ఉంటది. And it's completely normal for the human nature to try to figure things out, try to examine things, and constantly trying to explain things in the human mind. మానవుడిగా మనం ప్రతిసారి మనం అన్ని విషయాలు తెలుసుకోవాలని, అన్నిటిని గురించి ఆలోచన చేస్తూ కృంగిపోతూ ఎన్నో విషయాల్లో చింతిస్తూ ఉంటాము. But like I said, don't panic. This is a natural thing, but the trying of your faith, కానీ మీరు భయపడకండి, మీ విశ్వాసం అనేది పరీక్షించబడుతూ ఉన్నది. is in process. మీ యొక్క విశ్వాసం అనేది ఒక కార్యము జరుగుతూ ఉన్నది. But we're given the promise of God that your faith will not fail. మేము ఈ బైబిల్ స్టడీస్ ద్వారా మీకు ఇచ్చే విషయం ఏంటంటే, దేవుడి వాగ్దానాలు ఎప్పుడూ కూడా ఫెయిల్ కావు, దేవుడి వాగ్దానాలు ఎప్పుడూ కూడా అవి పడిపోవు అన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాము. I think you can even find times that you'll feel maybe your faith is a little low and there's a fluctuation, but it always overrides the unbelief and the things that are the devil sins against you or your human nature sins against you. ఒక్కోసారి మీ యొక్క విశ్వాసం తక్కువగా ఉండొచ్చు. అలాంటి పరిస్థితుల్లో మీరు కృంగిపోకండి. దయచేసి దేవుని మాట యందు విశ్వాసం ఉంచండి. దేవుడు
ఆయన మీ పక్షాన కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు. మరి ఈ లేఖన భాగాల్ని జాగ్రత్తగా మీరు గమనిస్తూ ఉన్నప్పుడు, ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడే మీకు గొప్ప విశ్వాసాన్ని దయచేస్తాడు. Okay, so we're going to move on. We're going to leave those points behind now. ఇప్పుడు మనం ముందుకు వెళ్దామండి. పాఠంలో దేవుడి యొక్క ప్రాముఖ్యత గురించి, వాక్యము యొక్క ప్రాముఖ్యత గురించి ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాము. వాక్యము ద్వారానే మనం అన్ని పరిస్థితుల్లో, ఏ పరిస్థితిలో ఉన్నా సరే మనము ఎలా మనం నిలబడగలుగుతామనంటే కేవలం దేవుని వాక్యం ద్వారానే మనం నిలబడగలుగుతాము. ఆయన మాట వింటేనే మన జీవితాల్లో విశ్వాసంతో ముందుకు కొనసాగలుగుతాము. కాబట్టి మరి వాక్యము, ఈ బైబిల్ స్టడీ లెసన్స్ ఇవి మీకు మీ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయి. మనం పాఠంలోనికి ముందుకు వెళ్దాము. So through the struggling of your faith, మీరు ఎన్నో మరి విశ్వాస పరీక్షను ఎదుర్కొంటూ ఉండవచ్చు. You are going to come to a point where you're going to understand that you just cannot explain everything. మీ జీవితంలో కలుగుతున్న శ్రమలు కానివ్వండి, ఇరుకులు కానివ్వండి, ఇబ్బందులు కానివ్వండి, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే అన్నిటికీ మరి మీరు అయ్యో ఇలా ఎందుకు జరుగుతున్నాయి అన్న విషయాలు మీరు గ్రహించకపోవచ్చు. కానీ ఒక విషయం ఏంటంటే మీ జీవితాల్లో వస్తున్న శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ కూడా దేవుడు ఒక గొప్ప కార్యం కొరకు ఆయన ఆ ప్రాసెస్ లో నడిపిస్తూ ఉన్నాడు. So that's where the mature Christian takes a step in faith. మరి క్రైస్తవుడైన వాడు ఎవరైతే మరి పరిపూర్ణుడిగా, మెచ్యూర్గా ఉన్న క్రైస్తవుడు ఈ విధంగా ఆలోచన చేస్తాడు. ప్రతి పరిస్థితిలో కూడా మీ విశ్వాసాన్ని పరీక్షించడానికే ఎలాంటి సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. మీరు నమ్మకంగా ముందుకు కొనసాగండి దేవుడి యందు విశ్వాసం. And as we spoke yesterday, we no longer really walk by sight, but we నిన్నటి దినాన నేను మీకు అనేకమైన విషయాలు జ్ఞాపకం చేశాను. మనం కంటి ముందు కనిపించే వాటిని బట్టి కాక దేవుని యందు విశ్వాసం నుంచి ముందుకు నడవాలి. And walking by faith pleases God. మరి విశ్వాసంతో మీరు ముందుకు నడుస్తూ ఉన్నప్పుడు అది దేవుణ్ణి ఎంతగానో సంతోషపరుస్తుంది. Now we're going to go to the creation of the earth. ఇప్పుడు మనం సృష్టి ఎలా జరిగిందో, సృష్టి యొక్క భాగం గురించి, ఆ విషయాల గురించి మనం ధ్యానిద్దాము. We're going to study in detail each day of the creation. మనం ఒక్కొక్క రోజు ఏం జరిగింది అన్న విషయాల్ని జాగ్రత్తగా మనం చూద్దాము. Now we spoke last lesson, in the beginning God created the heaven and the earth, all the host of heaven. నిన్నటి దినాన మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే ప్రపంచం అంతా ఎలా నిర్మించబడింది అన్న విషయాలు మీరు ఆలోచన చేస్తున్నట్లయితే దేవుని ద్వారానే ఇది జరిగింది అన్న విషయాలు నిన్నటి దినాన మనం నిన్నటి పాఠంలో మనం నేర్చుకున్నాము. Now let's read Genesis 1 and 2. ఇప్పుడు ఆదికాండం 1వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాము. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. Now you remember yesterday we talked about how that the worlds were made or created and men spoke, and all these things happened as they were moved upon by the Holy Ghost or the Spirit of God. మరి గడిచిన పాఠాల్లో మీకు కొన్ని విషయాలు తెలియపరిచాం కదండి. దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారా భక్తులు ఏ విధంగా మరి ఈ లేఖన భాగాల్ని జాగ్రత్తగా మరి దేవుడు వారికి ఇచ్చిన ఆత్మ ప్రేరేపణ ద్వారా రాశారన్న విషయాన్ని మనం చూసాము. The earth was without form or void, it was formless. భూమిని గురించి ఇక్కడ చెప్పబడుతున్న విషయం ఏంటంటే నిరాకారముగా ఉంది. అంటే అసలు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ భూమికి ఒక ఆకారం అనేది లేదు. It was empty. అది శూన్యముగా ఉన్నది. And then the Bible said, of course, the Spirit of the Lord, అదే విధంగా చీకటి కమ్మి ఉన్నది. it moved upon the waters. అప్పుడు దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అని ఇక్కడ మాట చెప్పబడుతుంది. And God began to create through His Spirit. మరి దేవుడు తన యొక్క ఆత్మ ఆ యొక్క ప్రాంతంలో అల్లాడుచున్నప్పుడు ఈ నిరాకారముగా ఉన్న, శూన్యముగా ఉన్న, చీకటి కమ్మి ఉన్న ఈ ప్రాంతము ఒక్కొక్కటిగా మార్పు చెందుతూ రావడం మనం చూస్తున్నాం. Okay, so the earth had no real form. It was void of substance and so forth. అంటే దాని ఒక అర్థం ఏంటంటే మీరు ఇప్పుడు చూస్తున్న ఈ భూమి ఒక ఆకారం అనేది లేదు దానికి. అది ఒక నిరాకారముగా ఉంది. దానికి ఒక ఆకారం అంటూ ఏదీ లేదు. And then light appeared.
ఆ సమయంలో దేవుడు మొదట ఏం పలికాడు అంటే వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. Now let us all turn to Genesis. మనందరూ కూడా మీరు ఆదికాండము అనే పుస్తకాన్ని మీరు బైబిల్ గ్రంథంలో తీసినట్లయితే మొదటి పుస్తకము మొదటి అధ్యాయము 1:3-5. 3 నుంచి 5 వచనాలు జాగ్రత్తగా చూద్దాము. ఆదికాండము 1వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు చూసినప్పుడు దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను, దేవుడు వెలుగును పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను, అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమాయెను. Okay, so light was dividing the darkness. చూడండి, దేవుడు చీకటిని వేరుపరిచాడు. And of course the evening and the morning were called the first day. మరి ఇక్కడ అస్తమయము ఉదయము కలగగా ఒక దినమాయను అని దేవుడు పలకడం మనం చూస్తున్నాము. Now, God brought light to this weird, empty world. నిరాకారముగా శూన్యముగా ఉన్న ఈ పరిస్థితిలోనికి దేవుడు వెలుగును తీసుకొచ్చాడంట. Now let's take a look at this for just a minute. ఒక నిమిషము ఈ మాట మీద ఆలోచన చేద్దాము. It is, of course, we do know that by scientific knowledge and teaching that the earth actually rotates on an axis or a pivot point. మరి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ మరి భూమి తిరుగుతూ ఉంటుంది అన్న విషయాన్ని మీకు అందరికీ తెలుసు అండి. సైన్స్ ప్రకారంగా It's like this pen. The earth has a pivot point and it is rotating around this pivot point. మరి జాగ్రత్తగా భూమి ఇలా తిరుగుతూ ఉన్నది. దానికి ఏర్పాటు చేసిన ఒక నియమం ప్రకారంగా తిరుగుతూ ఉన్నది. Of course, we're sitting here and ordained of God, of course, is made this way. We do not really feel any emotion, but we are turning at about 1,000 miles an hour. This earth is turning. మనం ఇప్పుడు ఏమీ కూడా తిరుగుతున్నట్టు మనకు అనిపిస్తలేదు, కానీ ఈ భూమి దాదాపు 1000 మైళ్ళ వేగంతోటి గంటకు 1000 మైళ్ళ వేగంతో తిరుగుతూ ఉన్నది. Of course, we go every day about our business, not even thinking about it. We're on this ball called earth out in the middle of all this vast space. We're sitting here and we're spinning at 1,000 miles an hour. మనం రోజు ఉదయాన్నే లేచి మన ఉద్యోగాలకి మన పనులకి వెళ్ళిపోతూ ఉంటాం. ఏ రోజు కూడా ఇలాంటి విషయాలు మనం ఎప్పుడు ఆలోచన చేయం, కానీ భూమి తనకి ఇవ్వబడిన ఆ యొక్క క్రమం ప్రకారముగా గంటకు 1000 మైళ్ళ వేగంతోటి తిరుగుతూ ఉన్నది. Let's suppose this earth, just suppose it slowed down and started turning at about, so God has it spinning at just the right speed. దేవుడు ఒక నియమాన్ని పెట్టాడు. ఈ భూమి ఎంత స్పీడ్ తో తిరగాలో ఆ స్పీడ్ ని దేవుడు ఏర్పాటు చేశాడు. Suppose it slowed down to 100 miles an hour. ఒకవేళ 100 మైళ్ళు వేగంతో తిరుగుతుంది అనుకోండి, ఏమవుతుందో మీకు తెలుసా? If that happened, then of course our days and our nights would be 10 times longer. ఒకవేళ భూమి ఆ విధంగా తిరుగుతేనంట మన యొక్క ఈ యొక్క 24 గంటల్లో 12 నైట్ టైము పగలు ఎలాగైతే విభజింపబడ్డాయో అవి 10 రెట్లు ఎక్కువ అవుతాయి. Now, if that happened, our summers would burn up our vegetation every day. అలా జరిగితే మనం పండించుకునే కూరగాయలన్నీ కూడా బండిపోతాయి సూర్యుడి కింద. Each sprout would freeze in such a long night. ఒకవేళ మనం రాత్రి ఉండాల్సిన సమయం కంటే ఎక్కువ సమయం ఉందనుకోండి, అప్పుడు ఈ యొక్క చెట్లన్నీ కూడా గడ్డగట్టికి పోతాయి. The sun has a surface temperature of 12,000 degrees Fahrenheit. Very, very hot. మరి సూర్యుడి యొక్క ఉష్ణోగ్రత ఎంతంటే 12,000 ఫారెన్హైట్ అని శాస్త్రజ్ఞులు లెక్కలు కట్టారు. But the sun is placed just at the right distance away from Earth. కానీ సూర్యుడిని జాగ్రత్తగా ఎక్కడ ఉంచాలో అక్కడే దేవుడు ఉంచాడు. It warms us just enough, but not too much. మనకి ఎంత వేడి కావాలో అంత వేడినే ఇస్తది, ఎక్కువగా ఇవ్వకుండా దేవుడు ఒక నియమాన్ని నియమించాడు. If it was any further, it would freeze. If it come any closer, we'd be burned up with its exposure. మనం ఒకవేళ సూర్యుడు ఇంకొంచెం వెనక్కి వెళితే మనం అందరం గడ్డగట్టుకుపోతాము, ముందుకు వస్తే మనం అందరం కూడా ఆ వేడిమికి
మనం లయమైపోతాము. Now this light shines just as much in the poor man's hut as it does in the palace of a king. ప్యాలెస్ లో ఉన్న వ్యక్తికైనా ఒకటే వెలుతురు వస్తుంది, గుడిసెలో ఉన్న వ్యక్తికైనా అదే వెలుతురు వస్తుంది. ఇద్దరికి ఒకే రకమైన వెలుతురుని వెలుతురు వచ్చే విధంగా దేవుడు ఈ నియమాన్ని పెట్టాడు. It's free for all. ఇది అందరికి కూడా ఉచితముగా దేవుడిచ్చాడు. So on the first day, light appears. మొదటి రోజు ఏం కనిపించింది అని అంటే వెలుగు కనిపించింది. Out of darkness comes the light. మరి చీకటి నుండి దేవుడు వెలుగును ప్రత్యేకపరిచాడు. Now light and darkness are divided. మరి చీకటి వెలుగు అనేది రెండు కూడా ప్రత్యేకించబడ్డాయి. Beginning of the first day. ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి రోజుని గురించి మనం ఆలోచన చేసినప్పుడు Now we're starting to establish time. ఇప్పుడు సమయం అనేది ప్రారంభమవుతుంది. మనం మొన్నటి దినాన పాఠంలో తెలుసుకున్నాం కదండి, మనం ఉంటున్న ఇది ఒక సమయం అనేది నియమింపబడింది. On the second day, రెండవ రోజుకి మనం వెళ్ళినప్పుడు the Bible tells us that the waters above were divided from the waters below. మరి దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది, మరి ఇక్కడ నీళ్ల మధ్య ఒక వేర్పాటు అనేది జరిగింది. ఆకాశంలో ఉన్న జలములు మరి ఇక్కడ ఉన్న జలములకు ఒక వేర్పాటు అనేది మనం చూస్తున్నాము. The waters above divided from the waters below. జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచుగా కాని పలికెను. In Hebrew, this means let there be a space between the waters. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే జలాల మధ్య ఒక మరి వేర్పాటు, కొంత దూరం అనేది క్రియేట్ చేసినట్టుగా ఒరిజినల్ హీబ్రూ భాషలో, మరి బైబిల్ గ్రంథం పాత నిబంధన హీబ్రూ భాషలో రాయబడి ఉన్నది. ఆ హీబ్రూ ఒక పదం యొక్క అర్థము వేర్పాటు చేయడం, కొంత దూరాన్ని ఏర్పాటు చేయడం అనేది మనం చూస్తున్నాము. Now we're beginning to see the complexity of God's creation. చూడండి దేవుడి యొక్క సృష్టి ఎంత గొప్పగా ఉన్నదో ఆలోచన చేయండి. Now the waters that are lifted above from the waters below, they form a vapor. ఆకాశములో ఉండే ఏదైతే దేవుడు సపరేట్ చేశాడో ఈ వాటర్ని సపరేట్ చేశాడో ఆ వాటరు ఆవిరి అని మనం పిలుస్తాము. They're actually, it's like an ocean of air that is lifted up above us. ఒక గొప్ప సముద్రమే మరి ఆ యొక్క వాతావరణం, దాన్ని కరెక్ట్ గా మనం అనే పదము వాతావరణం, అట్మాస్ఫియర్. ఈ యొక్క సముద్రము లాగా ఆవిరిగా ఉంటుంది. This forms the atmosphere. అదే వాతావరణం అని పిలుస్తాం, అట్మాస్ఫియర్. This also gives us the air that we breathe. మనము పీల్చే గాలి ఇవ్వబడుతుంది దీని ద్వారా. We actually live at the bottom of an ocean of atmosphere. మనం ఇక్కడ క్రింది భాగంలో నివసిస్తున్నాం, సముద్ర భాగంలో నివసిస్తున్నాము. So let's put it this way in illustration. If you're in a room, ఈ విధంగా మీకు అర్థమయ్యేలాగా ఒక మాట నేను చెప్తానండి. మీరు ఒక రూమ్ లో ఉంటున్నట్లయితే, this room was 60 foot by 60 foot by 60 foot. So ఈ రూమ్ ఒకవేళ 60 పొడవు, వెడల్పు 60 ఎత్తు ఈ విధంగా ఉన్న రూమ్ అయితే, that size room would hold 250 pounds of water in this vapor state. ఇటువంటి రూమ్ లో నీటి శాతం ఎంత ఉంటది అన్నట్లయితే 250 పౌండ్స్, అంటే దాదాపు కిలోల్లో చూసినట్లయితే 100 కిలోల పైనే 250 పౌండ్స్ వాటరు ఆ యొక్క ఆవిరి రూపంలో మన రూమ్ లో ఉంటుంది. So this vapor of water that we breathe is actually held in suspension right up above us. ఇదంతా కూడా ఇలా మన దగ్గరనే ఈ యొక్క రూమ్ లోనే ఆవిరి రూపంగా ఉంటుంది. జాగ్రత్తగా దేవుడు ఇక్కడ దాన్ని ఏర్పాటు చేశాడు. This atmosphere and the clouds are very important to life. అంతేకాకుండా మేఘాలు ఇవన్నీ కూడా మానవుల యొక్క జీవనానికి చాలా ముఖ్యమై ఉన్నవి. If the atmosphere was any thinner, we would be burned of exposure of the sun. ఒకవేళ ఇప్పుడున్న ఈ తేమ శాతం తక్కువగా ఉంటే మనము లయమైపోతాము, అంటే ఆ వేడికి లయమవుతాము. If it was any thicker, we would get no sun at all.
ఒకవేళ ఈ తేమ శాతము ఎక్కువగా ఉంటే అసలు సూర్యుడే మన యుద్ధకు రాడు. So if it was not just like it is, అందుకే దేవుడు సమానంగా ఎంతైతే అవసరమో అంతనే ఆ విధంగా దేవుడు ఏర్పాటు చేశాడు. we would get no sound. ఒకవేళ ఇందులో ఏ మార్పులు ఉన్నా గానీ మీరు వింటున్న ఈ మాటలు కానివ్వండి, ఈ సౌండ్ కానీ ఇది కరెక్ట్ గా మరి వెళ్ళదు. For instance, the tinkling of a bell or the boom of a cannon could not be heard without the atmosphere. ఈ వాతావరణము ఈ తేమ అనేది లేకపోతే బెల్ సౌండ్ కొట్టినప్పుడు కానివ్వండి, లేకపోతే మరి ఏదన్నా గంట మోగించినప్పుడు కూత కానివ్వండి, అవి కరెక్ట్ గా వెళ్ళాలి అని అంటే ఈ తేమను బట్టే వెళ్ళగలుగుతాయి. Actually, sound travels. When we speak or whatever the sound we hear, it travels off of these particles in the atmosphere. ఈ వాతావరణంలో ఉన్న ఆ యొక్క వాతావరణం ద్వారా మనం మాట్లాడే మాట ఈ సౌండ్ అనేది ముందుకు వెళుతూ ఉంటుంది. So the second day, water above divided from the waters below. So you got your clouds, all of this, and then below you have the oceans. మరి చూసారండి, రెండవ దినమున దేవుడు తను చేసిన మరి ఆ పనిలో భాగముగా కింద జలరాశులను అదే విధంగా వాతావరణంలో ఉండే తేమ ఇదంతటిని కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. Now on the third day of creation, మరి మూడవ దినం గురించి మనం చూసినట్లయితే God called the waters together into one place. He called the dry land earth and called the water sea. మూడవ రోజున దేవుడు పొడి నేలను అదే విధంగా మరి జలరాశులు ఈ సముద్రాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. It was also on this third day that grasses and herbs and fruit trees were brought forth. అదే విధంగా ఈ మూడవ దినమున దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమియు తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలకగా ఆ ప్రకారమైనను భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారం విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలవృక్షములు మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. And so God said, I have given every green herb for me. మరి దేవుడు అంటున్న విషయం ఏంటంటే చక్కటి ఈ యొక్క వృక్షములన్నిటిని కూడా దేవుడు దయచేశాడు. Now, we didn't really know how important all this was until scientists discovered some time back that actually it was proven true, this provision of a substance for man. చాలాసార్లు అంటే ఇదివరకు మనకు ఎవరికి తెలియదండి, ఏమనంటే అసలు ఎందుకు ఈ చెట్లు వీటన్నిటిని ఎందుకు ఉన్నాయి అని చాలా మందికి తెలియనప్పుడు శాస్త్రవేత్తలు వీటి విషయమై పరిశోధన చేసినప్పుడు ఒక విషయాన్ని కనుగొన్నారు. That man actually depends upon every green thing, and it's through the synthesis of chlorophyll. మానవుడు ఆ యొక్క ఆక్సిజన్ పీల్చుకోవడానికి దేని మీద ఆధారపడి ఉన్నాడంటే ముఖ్యంగా చెట్ల మీద ఆధారపడి ఉన్నాడు. చెట్ల ద్వారానే మనకి ఆ యొక్క గాలిని ఆక్సిజన్ అనేది పొందుకోగలుగుతాము. Now, let's take a look at the vegetable kingdom, which is amazing. అంతేకాకుండా ఈ మూడవ దినమున దేవుడు ఏర్పాటు చేసిన అనేకమైన విత్తనాలు వేశాడు, ఆ యొక్క చెట్లు ఫలవృక్షాలు. ఒకసారి వీటి గురించి మనం ఆలోచన చేద్దాం. రోజు తినే కూరగాయలు కానివ్వండి, ఒక ఉదాహరణ కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. I am started for the first time. In my older age, I'm trying to grow tomatoes. నా ముసలితనంలో ఇప్పుడు చాలా సంవత్సరాల తర్వాత ఎక్కువ స్థలము మా ఇంటి దగ్గర ఉన్నది. అందుకని ఇప్పుడు నేను ఈ సంవత్సరం కొత్తగా టమాటా విత్తనాలు వేసాను. And I've been going out every day, and every day I check those. They're so amazing to me to watch these tomatoes come on and grow. It's just amazing. విత్తనాలు వేసిన రోజు నుంచి ప్రతి రోజు కూడా వెళ్ళి ఆ చెట్లను చూసుకుంటూ ఉన్నాను. అవి చూస్తూ ఉంటుంటే ఒక ప్రత్యేకమైన ఆనందం. ఆ యొక్క టమాటాలు వస్తూ ఉంటుంటే వాటిని చూసినప్పుడు ఎంతో సంతోషం అనిపిస్తూ ఉంటది. Got a little flower there, and all of a sudden one day you go out there, a little bitty tomato. ఒక రోజు వెళ్ళినప్పుడు పువ్వు కనిపించింది. రెండో రోజు వెళ్ళినప్పుడు ఆ పువ్వు ఒక చిన్న టమాటాగా మార్చబడింది.
చాలా అద్భుతం అనిపిస్తుంది, ఎలా మార్చబడింది, ఎలా అవన్నీ కూడా ప్రాసెస్ జరుగుతుంది అని. And watch them grow, watch them turn red. It's amazing. ఆ తర్వాత పచ్చిగా ఉన్న టమాటా ఎర్రగా మార్చబడింది. It's things like this that speak to us about the existence of God. ఇలాంటి మీరు చూసినప్పుడే దేవుడు ఉన్నాడు అన్న విషయాన్ని మీరు చూడగలుగుతారు. But I'm growing some pretty good tomatoes. But one problem I'm having now, the bottom of my tomatoes, some of them are beginning to have a rotten space in them. మరి చాలా చక్కగా టమాటాలు వస్తున్నాయి, కానీ నాకు ఈ మధ్య ఒక సమస్య వచ్చింది. టమాటా పైనంతా బాగుంటుంది, కానీ కింద చూస్తే కింద నుంచి ఏదో ఒక పురుగు దూరుతుంది. And I don't know what the problem is. So if there's anyone out there that you know what the problem with my tomatoes is, please call and let me know. I'd like to find out. మీలో ఎవరన్నా రైతులు ఈ యొక్క బైబిల్ స్టడీ చూస్తున్నట్లయితే మీకు తెలిస్తే నాకు చెప్పండి. అదేమో పైనంతా బాగానే ఉంది, కింద చూస్తే కుళ్ళిపోతుంది, ఎందుకో నాకు ఆ విషయాన్ని తర్వాత మీరు మెసేజ్ చేయండి. I absolutely love to eat tomatoes. మరి నాకు టమాటోస్ అంటే చాలా ఇష్టం. Okay. So the vegetable kingdom. ఒకసారి ఈ యొక్క కూరగాయల యొక్క రాజ్యాన్ని మనం చూసినట్లయితే, అంటే అందులో ఉన్న కూరగాయల యొక్క వెరైటీస్ మనం చూసినప్పుడు it's amazing. ఇది చాలా అద్భుతం అండి. The vegetable kingdom multiplies so rapidly. కూరగాయలు మనం తినే ఈ యొక్క పండ్లు ఇవన్నీ కూడా ఎంత మరి త్వరగా అవి ఫలాభివృద్ధి చెందుతాయి, అవి ఏ విధంగా విస్తరిస్తాయి అన్న విషయాన్ని మనం చూసినప్పుడు is provided worldwide. ప్రపంచం అంతటికి సరిపోను అవి అందించబడుతున్నాయి. Listen to this. ఈ యొక్క మాటను చూడండి జాగ్రత్తగా. If you took 1 grain of corn, మీరు కంకిలో ఉండే ఒక విత్తనాన్ని తీసుకొని you planted it in the ground, మీరు దాన్ని జాగ్రత్తగా నాటినట్లయితే, and you plant the yielded seed that come forth that first year, if you plant it again, ఒక కంకి చెట్టు నుంచి వచ్చే కంకుల్ని తీసుకొని ఆ గింజలన్నిటిని తీసి జాగ్రత్తగా మళ్ళీ మీరు వాటిని నాటినట్లయితే, and then it multiplies more and more seed, you plant that again, you plant the yielded seed for only 3 years. అలా వచ్చిన మొదటి 2 కంకుల నుంచి తీసిన విత్తనాలు నాటి మళ్ళీ ఆ యొక్క విత్తనాలు మొత్తం తీసి నాటి అది మళ్ళీ పెరిగిన తర్వాత ఆ విత్తనాల నుంచి వచ్చిన కంకుల్ని మళ్ళీ విత్తనాలు తీసి మీరు అలా 3 సంవత్సరాలు గనక చేస్తే, the 4th year, 4వ సంవత్సరము, there would be enough seed available to plant the entire United States of America. అమెరికా దేశము 4,000 మిలియన్ స్క్వేర్ మైల్స్, అంటే 40 లక్షల స్క్వేర్ మిలియన్ మైల్స్. అమెరికా చాలా పెద్ద దేశం. ఒక్క గింజ నుంచి వచ్చిన కంకులని ఆ విత్తనాలు తీసుకొని ఆ విత్తనాలన్నీ కూడా నాటి ఆ విత్తనాల నుంచి వచ్చిన కంకుల్ని ఆ కంకుల యొక్క విత్తనాలన్నీ తీసి ఇలా 3 సంవత్సరాలు గనక చేసినట్లయితే అమెరికా దేశం అంతా కూడా నాటే అన్ని విత్తనాలు ఒక్క విత్తనం ద్వారా వస్తుందండి. అది దేవుడి యొక్క అద్భుతం. 4 million square miles. ఒక్కసారి ఆలోచించేయండి, 40 లక్షల స్క్వేర్ మిలియన్, 40 లక్షల స్క్వేర్ మైల్స్ నాటే అన్ని విత్తనాలు ఒక్క గింజ నుంచి ప్రారంభమై ఆ ఒక్క గింజ 2 కంకుల్ని ఇస్తే ఆ 2 కంకుల యొక్క గింజలను తీస్తే ఆ 2 కంకుల గింజలన్నీ నాటి అవి మళ్ళీ ఆ కంకుల యొక్క గింజలను తీసి ఇలా 3 సంవత్సరాల మీద వచ్చే గింజలన్నిటినీ నాటుతూ ఉంటే అమెరికా దేశం అంతా కూడా నాటే అన్ని గింజలు వస్తాయండి. ఎంత అద్భుతం అండి, అది దేవుడి యొక్క ఆశ్చర్యమైన కార్యం. Coincidence? Accident? ఇది యాక్సిడెంట్ గా అవుతుందా అండి? ఏదో యాక్సిడెంట్ గా జరిగింది అని చెప్పవచ్చా దీన్ని బట్టి? I don't think so. అలా అనుకోలేవండి, అది యాక్సిడెంట్ గా జరిగేది కాదు. It's kind of humorous. No scientist now believes evolution anymore. It has all been debunked as not possible. ఇప్పుడున్న శాస్త్రవేత్తలు ఎవరు కూడా కోతి నుంచి మానవుడు వస్తాడన్న విషయాల్ని నమ్మట్లేదండి. ఆనాడు చార్లెస్ డార్విన్ ఆ యొక్క సిద్ధాంతాన్ని తీసుకొని వచ్చాడు. ఇప్పుడు శాస్త్రవేత్తలు అది ప్రూవ్ చేయబడని సిద్ధాంతం అని కొట్టివేశారు. చాలా మంది ఆ సిద్ధాంతాన్ని నమ్మట్లేదు. కోతి నుంచి మనిషి వచ్చాడు, ఇలాంటి పనికిమాల సిద్ధాంతాలు ఈనాడు అనేక మంది శాస్త్రవేత్తలు ఆ విషయాన్ని నమ్మట్లేదు. So now they're looking for some other reason for the creation. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే అది పోయింది కాబట్టి ఇంకా అసలు
ఇప్పుడు మనం సరైనది ఏదైనా తెలుసుకోవాలి అని శాస్త్రవేత్తలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. But they used to teach that man began in the ocean from a little amoeba, it split somehow, and then come into a tadpole and a frog. కొంతమంది ఈ విధమైన సిద్ధాంతం చేశారు. సముద్రంలో ఉన్న అడుగు భాగంలో ఉన్న నాచులో నుంచి ఆ నాచు నుంచి మెల్లిగా ఆ యొక్క క్రీము నుంచి మానవుడు వచ్చాడు, ఆ తర్వాత కప్ప అయ్యాడు, కప్ప నుంచి ఆ తర్వాత మెల్లిమెల్లిగా కోతని, ఇలా రకరకాలైన పనికిమాల సిద్ధాంతాలు మరి కొంతమంది శాస్త్రవేత్తలు వాటిని తీసుకురావడం జరిగింది. And then the frog jumped up on the seashore, and then he turned into a man. ఈ సిద్ధాంతం ఏంటంటే సముద్రం నుంచి వచ్చిన సిద్ధాంతం. కప్ప సముద్రం నుంచి బయటకు వచ్చిన తర్వాత భూమి మీదకి రాగానే కప్ప నుంచి మానవుడు వచ్చాడని అన్నారు. Isn't that an amazing coincidence? ఎంత విచిత్రంగా ఉన్నాయండి వింటూ ఉంటే. Man walks up to a tree. మరి మనుషుడు చెట్టు దగ్గరికి వెళ్ళి, here's a banana. ఇగో ఇది అరటి పండు. It's perfectly encased to protect the meat that's inside by a color, a brilliant yellow protective skin that protects the meats of that banana so it won't be destroyed. చూడండి దేవుడు ఎంత చక్కగా ఈ పండ్లని వాటి మీద ఒక కవరు, అవి పాడైపోకుండా ఎంత చక్కగా దేవుడు సృష్టించాడు ప్రతి పండును కూడా. Isn't that amazing? చక్కగా మనం తోలు తీసుకొని తింటాం కదా. Isn't that just really luck? Isn't that just fortunate that man could eat that banana? ఆ యొక్క అరటి పండు మనం అలా తొక్కు తీసుకొని శుభ్రంగా మనం తింటూ ఉంటాము. And he walks over and he sees an orange. మళ్ళీ ఇంకొంచెం ముందుకు వెళ్ళినప్పుడు చక్కగా ఆరెంజ్ చెట్టు కనపడుతుంది. It's a different color. అది ఇంకొక కలర్ లో దేవుడు సృష్టించాడు. And it's got these little bitty sections in it that he can open up, and it tastes good. అందులో మళ్ళీ దేవుడు సెక్షన్స్ ఏర్పాటు చేశాడు. ఒక్కొక్కటి తీస్తున్నప్పుడు అవి మనకి ఎంతో చక్కగా రుచికరంగా ఉంటాయి. And he finds a grape on the grapevine. That's good. మళ్ళీ ఆ తర్వాత దేవుడు ద్రాక్ష పండ్లు ఇచ్చాడు, యాపిల్స్ ఇచ్చాడు, grapefruits. మరి అదే విధంగా ఆ నారింజ పండు లాంటి మరొక రకమైన పండు, pineapples growing out of the ground. మరి పైనాపిల్ చూడండి. Oh my goodness. అవన్నీ కూడా దేవుడు తన సృష్టిలో మరి తమ గడ్డిని విత్తనములిచ్చు చెట్లను, భూమి తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించునుగా కాని పలకగా ఆ ప్రకారం ఆయను. That first man was awful lucky to find all those things. మొదటి మానవుడు చూడండి ఎంత అదృష్టవంతుడు ఇవన్నీ కూడా చక్కగా తినడానికి. All right. Now we see that on the third day earth and the sea is divided, grass trees brought forth. We studied about that. దేవుడు నీటిని ఎలా విభాగించాడో మనం చూసాం. మూడో దినాన ఏ విధంగా దేవుడు వాటిని సపరేట్ చేసి ఏ విధంగా మరి ఫలమిచ్చు వృక్షాలు అన్ని ఫలాలు వీటన్నిటిని కూరగాయలు ఇవన్నీ కూడా దేవుడు ప్రొవైడ్ ఎలా సృష్టించాడో మనం ఇక్కడ ఈ లేఖన భాగంలో చూస్తున్నాము. On the fourth day, నాలుగో దినాన్ని మనం చూసినప్పుడు the Bible said the sun and the moon were given to divide the day from the night. మరి పగలు రాత్రి అని ఈ యొక్క కాలాలు, నెలలు, సంవత్సరాలు ఇవి ఏర్పాటు చేయబడడానికి దేవుడు సూర్య చంద్ర నక్షత్రాలని దేవుడు ఏర్పాటు చేశాడు. So the sun and the moon were given really at this point to be for signs, for seasons, for days, for years. సూర్య చంద్ర నక్షత్రాలు ఇవన్నీ ఎందుకు ఇచ్చాడంటే దేవుడు కాలాలను, మరి నెలలను, దినములను, వారములను వీటన్నిటిని విభాగించడానికి ఈ యొక్క సూర్య చంద్ర నక్షత్రాలను దేవుడు ఏర్పాటు చేశాడు. టైమింగ్ అనేది ఈ కాలాలు అనేవి మనం చూడడానికి. So this was the beginning of time. ఇక్కడ నుంచి సమయం అనేది ప్రారంభమైంది. We studied in yesterday's lesson that if you took away the earth, the sun, the moon, and all of those things, then there is no such thing as time. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ తీసివేయబడితే ఇక టైం అనేది ఉండదు. Now, since there was no such thing as time until this day, మరి ఇక్కడ వచ్చే వరకు కూడా సమయం అనేది లేదు కదా. we don't know exactly how long the actual creation itself took place or other steps leading up to it, but the main thing is that on this day, ఈ యొక్క సృష్టిని గురించి బైబిల్ పండితులు తమ యొక్క ఆలోచనలు
కొంతమంది కొన్ని విషయాలు, కొంతమంది కొన్ని విషయాలు, ఈ విధంగా ప్రపంచంలో కొన్ని ఆలోచనలు ఉన్నాయండి. కాకపోతే దేవుడు చెప్పిన ప్రకారముగా అస్తమయం ఉదయం కలగా ఒక దినం అని అంటున్నాడు. కాబట్టి మనము ఆ యొక్క దేవుని యొక్క క్రియేషన్ లో ఆ టైమింగ్ ఎంత, ఎన్ని సంవత్సరాలు అనేది మనకు తెలియదు. కానీ ఆయన చెప్పిన ప్రకారంగా ఆయన 1వ దినం, 2వ దినం, 3వ దినం, 4వ దినము ఈ యొక్క కార్యాలు జరిగించాడు. You see the beginning of signs of seasons and days and years. కాలాలు అనేవి ప్రారంభమయ్యాయి, సంవత్సరాలు, దినములు అనేవి దేవుడు ప్రారంభించాడు. Now on the 5th day, మరి 5వ రోజున మనం చూసినప్పుడు, the 5th day of creation, ఈ యొక్క 5వ రోజుని మనం జాగ్రత్తగా గమనించినప్పుడు, God commanded the waters to swarm with life. మరి నీటిలో జీవమును దేవుడు దయచేశాడు. చలించు వాటిని దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగా కనియు, పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురునుగా కనియు పలికెను. And the birds to fly in the heavens. మరి ఆకాశములో పక్షులను దేవుడు ఏర్పాటు చేశాడు. Let's go to Genesis 1. ఆదికాండ 1వ అధ్యాయము 20 and 21. 20-21 వచనం చూసినప్పుడు, దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించునుగా కనియు, పక్షులు భూమిపైని ఆకాశ విషయంలో ఎగురునుగాక నీవు పలికెను. Now, there were millions of different creatures. కొన్ని లక్షల కోట్ల కొలది జలరాశులున్నాయండి. Now, this was the first moving life upon the earth. మరి ప్రపంచంలో మొదట జీవించు అనే ఆ యొక్క నడిచేవి, జీవించేవి ఈ రోజు ప్రారంభమయ్యాయి. Now let's look at the 6th day. మరి ఇప్పుడు 6వ రోజుని మనం గమనించినప్పుడు, Here on the 6th day is where the cattle and the beast and creeping things were made. 6వ దినమున దేవుడు మరి భూమి మీద ప్రాకు వాటిని, జంతువులను, పశువులను, వీటన్నిటిని కూడా దేవుడు మరి సృష్టించడం మనం చూస్తున్నాము. Now this is very important right here. Remember this. It was on the 6th day that man was created. ఇంకో విషయాన్ని కూడా గమనించండి. 6వ దినాన మానవుడు సృష్టించబడ్డాడు. Now all the cattle, the beasts, creeping things, and the first man Adam was formed out of the dust of the earth. మరి ఆ జంతువులు, ప్రాకే పశువులు, ప్రాకే పురుగులు, పశువులు, ఇవన్నీ కూడా 6వ రోజున సృష్టించబడ్డాయి. అదే రోజున మానవుడిని కూడా, ఆదాముని దేవుడు సృష్టించాడు. That's on the 6th day. అది 6వ రోజు అయి ఉన్నది. Now we're going to remember this because we're going to pick up later that the number 6 is man's number. Number 7 is God's number. అందరూ కూడా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మనం నెక్స్ట్ పాఠంలోకి వెళ్ళేటప్పుడు ఇందులో ఒక ప్రాముఖ్యమైన అంశం ఉన్నదండి. 6వ దినము మానవుని సంఖ్యను సూచిస్తుంది. 7వ దినము దేవుని సంఖ్యను, 7వ నెంబర్ అనేది 7 అనేది దేవుని సంఖ్యను సూచిస్తుంది. ఈ 6, ఈ 7 వీటి గురించి ఇంకా లోతుగా మనము రాబోయే పాఠాల్లో నేర్చుకుంటాం. కాబట్టి దీని విషయమే జాగ్రత్తగా మీరు గుర్తు పెట్టుకోండి. Now, the animals, ఈ జంతువులన్నీ కూడా were created with a body, వాటికి శరీరం ఇవ్వబడింది, and a spirit. వాటికి ఆ యొక్క ఆత్మ ఇవ్వబడి ఉంది. Remember, maybe we're talking about Munchie. నిన్నటి దినాన మనం మంచి గురించి మాట్లాడుకున్నాం కదా. మంచి అనే సారు వాళ్ళ కుక్క పిల్ల గురించి. Small kuka. మరి సారు వాళ్ళది చిన్న కుక్క పిల్ల ఒకటి ఉంది. Now, it has a certain amount of spirit in it, and to a degree, some form of thought. పూర్తి వివరణ మనకు తెలియదు, కానీ దేవుడు వాటికి ఒక జీవించే ఒక ఆత్మను ఇచ్చాడు. కానీ మనకి ఇవ్వబడినటువంటి ఆత్మ కాదు. But he's restricted. కానీ ఆ ఆత్మకి ఒక హద్దు అనేది ఉన్నది. To that. ఆ ఒక ఆత్మకి ఒక హద్దు ఉన్నది. A body and a form of spirit. మరి శరీరం ఇచ్చాడు దేవుడు, అదే విధంగా దానికి ఒక ఆత్మను కూడా ఇచ్చాడు. Now man was created with the same thing. We have a body and we have a spirit, a human spirit. మరి మానవుడు, మనకి కూడా దేవుడు ఆత్మను అనుగ్రహించాడు. Of all the creations that God made, only man, సృష్టిలో అన్నిటిలో మానవుడు ఒక్కడు has the ability to choose between right and wrong. మానవుడికి ఒక్కడికే ఉన్న అవకాశం ఏంటంటే మంచి చెడులు
ఆలోచన చేసే వివేచన శక్తిని దేవుడు మానవుడికి దయచేశాడు. It gets very interesting. Tomorrow we're going to study about where this ability, this knowledge of right and wrong comes in when Adam and Eve were in the Garden of Eden. మరి రేపటి దినాన ఈ విషయం గురించి ఏదెను తోటలో ఆదాము అవ్వ తీసుకున్న నిర్ణయం గురించి ఇంకా క్లుప్తంగా మనం నేర్చుకుందాము. So, man was made with a body and a spirit, plus the ability to choose between right and wrong, and this is where the soul of man comes in. మరి ఇక్కడ దేవుడు జీవాత్మను మానవుడికి దయచేశాడు. Now, I don't want to hurt anyone's feelings. నేను మీలో ఎవరిని కూడా బాధ పెట్టాలని కాదండి. And I know you love your dog, your cat. మీకున్న కుక్కే కానివ్వండి, పిల్లే గాని మీకు ఇష్టమై ఉండొచ్చు. But there is no animal heaven. కానీ జంతువులకి ఎటువంటి పరలోకం లేదండి. The Bible simply says that basically the spirit of the animals return to the ground. బైబిల్లో జంతువుల యొక్క ఆత్మ గురించి చెబుతూ ఏం చెప్పబడుతుందంటే సింపుల్ గా అది మరణించిన తర్వాత భూమికి చేర్చబడుతుంది. But the spirit of God, the spirit of man returns unto God, which gave it in the beginning. కానీ దేవుని ఆత్మ క్షమించండి, మానవుని ఆత్మ మరి దేవుడు ఒక రెండు ప్లేసెస్ నిర్ణయించాడు. నువ్వు దేవుని మాటకు లోబడితే దేవుని దగ్గరికి వెళ్తుంది, లేకపోతే నరకానికి వెళ్ళిపోతుంది. So man was created higher than the animals. జంతువులు సృష్టి యావత్తు అన్నిటికి మీద మానవునికి దేవుడు అధికారాన్ని దయచేశాడు. Then now it's not enough that man should be made to live above the animals and below God, but he must also be capable of building a home and reproducing the human family upon the earth. అంతేకాదు దేవుడు మానవుడిని ఫలించి అభివృద్ధి చెందడానికి దేవుడు ఆ యొక్క ఎబిలిటీని దేవుడు దయచేశాడు. So God made mankind of opposite sexes. There's another amazing proof as we look at two people can reproduce. That's not by accident. That is orchestrated and directed of God. మరి దేవుడు ఉన్నాడు అనడానికి మరొక గొప్ప సాక్ష్యం ఏంటంటే దేవుడు పురుషుడిని స్త్రీని మరి సృష్టించి వారిరుని దీవించి ఆశీర్వదించి వారి ద్వారా మరలా ఒక నూతన తరము అనేది రావడానికి దేవుడు వారిని ఫలింప చేయడానికి ఆశీర్వదించిన విధానము చాలా గొప్పదై ఉన్నది. Everybody marvels at the birth of a child. ఒక బిడ్డ పుట్టడం అనే విషయము ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రపంచం ఆశ్చర్యానికి గురయ్యే విషయం. They're saying this is the greatest evidence of a creator is when a child is born. ఎప్పుడైతే ఒక బిడ్డ పుట్టినప్పుడు మనకు ఒక గొప్ప మనకు ఒక సాక్ష్యం అండి దేవుడు ఉన్నాడు అనడానికి. Matter of fact, science is still, they cannot understand when a child is born, through all that process of in the mother's womb and all of this, when it comes forth, or when it first starts the inception of life itself in that body, they still don't know what triggers the point where suddenly it begins to live or come into existence as an actual existing human being. They don't know what causes that. ఇప్పటికీ శాస్త్రవేత్తలు డాక్టర్స్ అర్థం కాని విధానం ఏంటంటే గర్భములో ఆ యొక్క జీవము ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎలా ప్రారంభమవుతుంది అన్న విషయాలు ఇంకా ఎన్నో ప్రశ్నలు శాస్త్రవేత్తలకి అంతు చిక్కని ప్రశ్నలు ఉన్నవి. All of a sudden the heart just began and life began. ఒకసారిగా ఆ యొక్క గుండె కొట్టుకోవడము ఇలా ఒక్కొక్కటి ప్రారంభం అవటము ఇదంతా ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైన సృష్టి అయి ఉన్నది. Therefore shall a man leave his father and his mother. అందుకే పురుషుడు తన యొక్క తల్లిదండ్రులను విడిచిపెట్టి shall cleave unto his wife. తన యొక్క భార్యను హత్తుకొనును అని లేఖనం చెప్పబడుతుంది. They shall be one flesh. వారు ఒక్క శరీరమై ఉంటారు. Let us read Genesis 2:24. మరి ఆదికాండము 22వ అధ్యాయము 24వ వచనం చూసినప్పుడు కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యని హత్తుకొనును వారు ఏక శరీరమై ఉందురు. Marriage in the home are ordained of God. మరి వివాహ వ్యవస్థ అనేది దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ అయి ఉన్నది. They are planted in the very foundation of human life.
మానవుడి యొక్క మొదటి మానవుడి దగ్గర నుంచి ఈ యొక్క ప్రిన్సిపల్, ఈ విధానాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. For the accomplishment of his wise and good purpose. దేవుడు ఏర్పాటు చేసిన ఒక మంచి కార్యము ఫలించి అభివృద్ధి పొంది దేవుడి యొక్క ప్రణాళిక, అది దేవుడు ఏర్పాటు చేసిన ప్రణాళిక. Man was created in God's image. దేవుడు మానవుని మానవుడు దేవుని స్వరూపమందు సృష్టించబడ్డాడు. For substance. And a rib was taken from the side of man to make the first woman. మరి దేవుడు స్త్రీని సృష్టించినప్పుడు మానవుని యొక్క మరి ప్రక్కటెముకను తీసుకొని సృష్టించాడు. So we're going to close with this today. I'll say it's so enjoyable for us to be with you, and we're with excitement. We're looking forward to tomorrow's study. Tomorrow we're going to study about the seventh day, God's number. ఈ రోజు మరి ఇక్కడతోటి ఈ స్టడీని మనం పూర్తి చేసుకుందామండి. మీతో కలిసి ఈ సృష్టి ఆరంభం గురించి, సృష్టి దినముల గురించి ధ్యానించడం మాకు ఎంతగానో సంతోషాన్ని ఇస్తుంది. మరి 6వ దినము, అదేవిధంగా 7వ దినాన్ని ఇంకా లోతుగా ఆలోచన చేద్దాము. దేవుని యొక్క మరి ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన, ఈ లోతైన విషయాల్ని మనం గమనిద్దాము. ఇందులో ఒక గొప్ప ఆత్మ సంబంధమైన పాఠాలు ఉన్నవి. 6-7 దినాలు, ఈ యొక్క 7 దినాల గురించిన విషయాలు రేపటి దినాన్ని ఇంకా లోతుగా మనం ధ్యానిద్దాము. We're going to kind of go into a little bit of a deeper study when we talk about the 7 days or the 7 dispensations of time that God has allotted for mankind on the earth. మరి బైబిల్ గ్రంథంలో పండితులు 7 కాలాల గురించి రాశారు, అంటే విభజించారు ఆ బైబిల్ని చక్కగా అర్థం చేసుకోవడానికి. ఆ కాలాలు, ఒక్కొక్క కాలం యొక్క వివరణ ఈ యొక్క సృష్టికి ఎలా లింక్ చేయబడి ఉన్నదో మనం నేర్చుకుంటాం. ఇటువంటి ఆసక్తికరమైన విషయాలు మనం రాబోయే పాఠాల్లో నేర్చుకుంటాము. And we'll study about the Garden of Eden. మనం ఏదైనా తోట గురించి మనం తెలుసుకుందాము. It's going to be very exciting. So we look forward to being with you again tomorrow night. మరి రేపటి సాయంకాలం మీతో మరలా ఒకసారి బైబిల్ పాఠాన్ని ధ్యానించడాన్ని బట్టి మేము ఎంతగానో సంతోషిస్తున్నాము. రేపు ఈవినింగ్ మీ టైం ప్రకారం 8 గంటలకి మరలా మనము ఈ యొక్క పాఠంలోనికి వెళ్దాము. ప్రార్థన చేసుకుందాం ఈ రోజు పాఠాన్ని బట్టి. హల్లెలూయా. మహోన్నతుడా, పరిశుద్ధుడు, పరలోకమందున మా తండ్రి, ఈ రోజు మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. అయ్యా, సృష్టిని గురించి, సృష్టి అయినా ఎలా నిర్మించబడిందో అనేకమైన విషయాలు ఈరోజు మేము చూడగలిగాము తండ్రి. శూన్యముగా, నిరాకారముగా ఉన్న అయ్యా అగాధము కమ్మి ఉండగా అందులో నుంచి నాయనా తండ్రి ఒక అద్భుతమైన ప్రపంచాన్ని మీ మాట ద్వారా సృష్టించారు తండ్రి. అదే విధంగా నాయనా ప్రభువా, ఈరోజు వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి జీవితాలు ఒకవేళ శూన్యముగా ఉన్నట్లయితే, వారి జీవితాలు ఒకవేళ నిరాకారంగా ఉన్నట్లయితే, వారి జీవితాలు నాయనా తండ్రి అగాధములో ఉన్నట్లయితే, నీ మాట నాయనా ప్రభువా వారి జీవితంలో ఒక నూతన అద్భుతమైన ప్రపంచం అనేది కలిగించబడుతుంది తండ్రి. యేసు నామమున నాయన అడుగుచున్నాము నాయన. అయ్యా, అట్టి కార్యమును జరిగించండి తండ్రి. వారి కుటుంబంలో ఉన్న ప్రతి శూన్యము తొలగించబడును గాక, ప్రతి అగాధము తొలగించబడును గాక. అయ్యా, ప్రతి విధమైన నాయన అతని నిరాకారమైన ఆ పరిస్థితి నుంచి విడిపించి అయ్యా ఆనాడు భూమి ఎలాగైతే ఫలభరితంగా ఉంచారో అదే విధంగా వారి జీవితాలను కూడా ఫలభరితముగా ఉంచండి తండ్రి. అయ్యా మరి నాయనా తండ్రి, మీ మాట చీకటిని తొలగిస్తుంది, వెలుగును దయచేస్తుంది. గురుడి వారికి మీ మాట కనులను దయచేసింది తండ్రి. ఆత్మీయంగా గురుడితనంగా ఉన్న వారికి ఈ మాట విడుదలను దయచేసి పరిపూర్ణమైన సత్యంలోనికి నడిపించమని, ఈ పాఠాల్లో మేము నేర్చుకుంటున్న వాక్యం మా అందరి హృదయంలో ఫలింపచేయమని ఈ ప్రార్థన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇన్ జీసస్ నేమ్ వి ప్రే. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ అండి. రోజు మరి బైబిల్ స్టడీలో జాయిన్ అయినందుకు మీరు